బన్నీ ఇంటిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించారు. ఈ ఘటనలో రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉండే అవకాశముందని పోలీసులను అలర్ట్ చేశారు. మరోవైపు హీరో ఇంటి ముందు బెటాలియన్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి యత్నించారు ఓయూ విద్యార్థి సంఘాల నేతలు. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటిని పరిశీలించిన పోలీసులు అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఇంట్లో ఉన్నవారి నుంచి కూడా వివరాలు సేకరించారు. దాడి సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇంటి ముందు బెటాలియన్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు అల్లు అరవింద్. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ఇది సంయమనం పాటించాల్సిన సమయమని చెప్పారాయన. మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్లారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు హీరో ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దీని గురించి డీజీపీతో మాట్లాడారు. బన్నీ ఇంటిపై దాడి వెనుక రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉండే అవకాశముందని డీజీపీని అలర్ట్ చేశారు రేవంత్. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలను సీఎంకు అందించారు ఇంటెలిజెన్స్.